మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో గుల్జార్ హౌస్ సంఘటన మన అందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగా కలవరపెట్టినటువంటి అంశం అనే చెప్పొచ్చు. దాదాపుగా 17 మంది నిద్రలోనే చనిపోయినటువంటి పరిస్థితులు. ఎందుకంటే అగ్ని ప్రమాదంలో దాదాపుగా 17 మంది అగ్నికి ఆహుతయ్యారని కూడా చెప్పొచ్చు. ప్రశాంతంగా నిద్రపోతున్నటువంటి వారికి తెలియకుండానే జరిగినటువంటి ఘటనలో వారికి తెలియకుండానే వాళ్ళ ప్రాణం కూడా పోయిందేమో అనిపిస్తుంది. ఈ 17 మందిలో దాదాపుగా 10 మంది కూడా ఒకే కుటుంబానికి చెందినటువంటి అన్నదమ్ములుగా తెలుస్తూ ఉంది. చిన్న పెద్ద ఆడ మగ అని తేడా లేకుండా దాదాపుగా 17 మంది చనిపోవడం జరిగింది. మరి అసలు ఎందుకు ఇంత పెద్ద ఘటన జరిగింది? అసలు ఒకవైపు ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు అక్కడున్న వాళ్ళు అట్లీస్ట్ తప్పించుకునే ప్రయత్నం కూడా చేశారా లేదా? ఒకవేళ తప్పించుకునే ప్రయత్నం చేస్తే తప్పించుకునేటువంటి అవకాశాలు అక్కడ ఏమన్నా లేకపోయినాయా ఏంటి అనేది ఒకసారి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒకసారి చూసినట్లయితే, సో దట్టమైన పొగ అవ్వటంతో లోపలున్న వాళ్ళు ఊపిరాడక చనిపోయారు అనేది ఒక అంశం అయితే, అందులో కొంతమంది హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత హాస్పిటల్లో చనిపోయిన వారు మరికొంతమంది అన్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికి అసలు ఏసీ కంప్రెసర్లే తగలబడడం వల్ల ఇదంతా జరిగింది అన్నట్టుగా తెలుస్తుంది. సో కంప్లీట్గా ప్రాథమిక గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి మెయిన్ స్విచ్ బోర్డు వద్ద షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు అంటుకున్నట్లుగా చెప్పడం జరిగింది అధికారులు. సో ప్రమాదం జరిగిన తర్వాత మంటలు అంటుకున్నటువంటి పెరల్స్ దుకాణంలో పెరల్స్ సహా 4 తగలబడడంతో పాటు 2 బైకులు కూడా కంప్లీట్గా కాలిపోయాయన్నట్టుగా తెలుస్తుంది. అండ్ అవి కూడా ఎలక్ట్రికల్ బైకులు అని అనుమానిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే ఎలక్ట్రికల్ బైకులు కావడంతో అందులో ఉండే లిథియం అయాన్ బ్యాటరీ నుంచి తీవ్రమైనటువంటి పొగ బయటకు రావడంతో మొదటి అంతస్తులో మంటలు వ్యాపించడంతో అక్కడ ఏసీ కంప్రెస్ పేలి అందులో నుంచి వాయువులు బయటకు వచ్చాయి. సో ఇవి మొత్తం ఒకటవ్వడంతో అక్కడ ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి ఎవరైతే ఆ వ్యక్తులు ఉన్నారో వాళ్ళు బయటకి తప్పించుకునే ప్రయత్నం కూడా చేసేటువంటి అవకాశాలు అసలు లేవు అన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తుంది. అండ్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు చిన్న పెద్ద మగ ఆడ అని తేడా లేకుండా అందరూ కూడా గాఢ నిద్రలో ఉన్నటువంటి సమయంలో ఇది జరగటంతో వాళ్ళు నిద్రలో నుంచి బయటకు వచ్చి అసలు మా చుట్టూ ఏం జరుగుతుంది, అసలు ఏం జరిగింది, మేము ఇక్కడ నుంచి ఎలా బయటపడాలి అనే ఆలోచన కూడా వాళ్ళు ఆలోచించుకోలేనటువంటి సమయం అక్కడ లేదు అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో వాళ్ళంతా కూడా గాఢ నిద్రలో ఉండడంతో ఒక్కసారిగా ఆ పొగంతా వ్యాపించడంతో ఊపిరాడక కొంతమంది చనిపోయినట్టయితే తెలుస్తూ ఉంది. మరణానికి మరొక కారణం చూసుకుంటే ఈ మొత్తానికి హౌస్కి ఒకటే ఎంట్రన్స్ ఉండడంతో ఇది మరీ బాధాకరమైన విషయం. ఏదైతే లోపల అగ్నికి సంబంధించినటువంటి ఆ ఇన్సిడెంట్ జరిగిందో లోపల ఉన్నటువంటి వ్యక్తులు అట్లీస్ట్ ఆ పొగని దాటుకొని, అందరూ కాకపోయినా ఎంతో కొంతమంది ఆ పొగను దాటుకొని బయటకు వచ్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ మొత్తాన్ని కంప్లీట్ బిల్డింగ్కి ఒకటే దారి ఉంటుంది. అది కూడా చాలా ఇరుగ్గా ఉంటుంది. కొంచెం లావుగా ఉన్నవారు ఎవరైనా సరే లోపలికి వెళ్తే మరొకరు వెళ్ళే పరిస్థితి కూడా ఉండదు. సో మొత్తానికి ఆ చిన్న ఇరుకుదారి ఆ ఇంపాక్ట్ కూడా ఈరోజు వాళ్ళ చనిపోవడానికి కారణం అన్నట్టుగా కూడా తెలుస్తోంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఏదైతే మొదటి అంతస్తు ఏదైతే ఆ ప్లేస్లో వీళ్ళకి ఇప్పుడు ఈ ఫైర్ ఇన్సిడెంట్ జరిగిందో దానికి టెర్రస్ పైకి వెళ్ళుంటే అట్లీస్ట్ అంతవరకు జరిగేది కాదు అనేది కొంతమంది చెప్తున్నటువంటి విషయాలు. బట్ అయినప్పటికీ కూడా వీళ్ళు పైకి వెళ్ళడానికి కూడా ఆస్కారం లేకపోవడంతోనే ఈ ఇన్సిడెంట్ జరిగిందన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే చుట్టుపక్కల భవనాలు కూడా చాలా ఇరుగ్గా ఉండడంతో ఆ ఇరుకైనటువంటి ఆ ప్రదేశంలో ఉన్నటువంటి ఈ ఫైర్ ఇన్సిడెంట్ జరగడంతో అట్లీస్ట్ లోపల ఉన్నటువంటి పొగ కూడా బయటకు వెళ్ళే ఆస్కారం లేకపోవడంతో ఆ పొగ అంతా లోపల అలుముకోవడంతో లోపల ఉన్న వాళ్ళు కూడా మోస్ట్ ఆఫ్ ద చనిపోయినటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వీళ్ళంతా కూడా ఊపిరాడక చనిపోయారనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో మొత్తానికి గుల్జార్ హౌస్లో జరిగినటువంటి ఘటన యావత్ దేశాన్ని కూడా కలవరపెట్టినటువంటి అంశం. ఇది చాలా బాధాకరమైన విషయం.
సో దాదాపుగా 17 మంది చనిపోయినటువంటి పరిస్థితులు, అంత పెద్ద ఫైర్ ఇన్సిడెంట్ ఈ మధ్య కాలంలో జరగటం అనేది ఇదే అని చెప్పొచ్చు. సో దాదాపుగా ఒకే కుటుంబానికి చెందినటువంటి 10 మంది అన్నదమ్ములు ఎవరైతే కజిన్స్ అవుతుంటారో వాళ్ళు చనిపోవడం అనేది నిజంగా బాధాకరమైనటువంటి విషయం. సో దీనికి సంబంధించినటువంటి అంశంలో భాగంగా ఇప్పుడు పోలీసులు కానీ, అధికారులు కానీ దర్యాప్తు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి నివేదికను కూడా రెడీ చేస్తూ ఉన్నారు. ఎట్ ద సేమ్ టైమ్ పలువురు రాజకీయవేత్తలు కూడా దీనిపైన స్పందించడం జరిగింది. మృతుల కుటుంబ సభ్యుల్ని ఖచ్చితంగా ఆదుకోవాలి అన్నట్టుగా కూడా పలువురు ప్రతిపక్ష నేతలు కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినటువంటి అంశాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఎట్ ద సేమ్ టైమ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనిపైన స్పందించినటువంటి అంశాలు కూడా మనం చూసాం కాబట్టి, సో మొత్తానికి ఇలాంటి ఇన్సిడెంట్ మళ్ళీ పునరావృతం కాకుండా అధికారులు ఎప్పటికప్పుడు, అంటే ముఖ్యంగా ఓల్డ్ సిటీ ప్రాంతంలో భవనాలు అనేవి చాలా ఇరుగ్గా ఉంటాయి కాబట్టి ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి అంశంలో భాగంగా అటు అధికారులు కానీ లేకపోతే పౌరులుగా అందరూ కూడా వారి యొక్క బాధ్యతలను ఖచ్చితంగా నిర్వర్తిస్తే బాగుంటుంది అన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మెయిన్ ఏదైతే ఎలక్ట్రికల్కి సంబంధించిన షార్ట్ సర్క్యూట్ అలాంటివి జరిగినప్పుడు అసలు మనల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, మనం ఎలా బయటికి రావాలి, ఈ ఇన్సిడెంట్ గురించి అధికారులు కూడా కంప్లీట్‌గా దాని మీద పూర్తి దర్యాప్తు చేసి, పూర్తి నివేదికని రెడీ చేసినట్టుగా తెలుస్తుంది. అండ్ మరొక్కసారి ఇలాంటివి సంఘటనలు జరగకుండా, పునరావృతం కాకుండా ఉండాలని మనం కూడా కోరుకుందాం.